సీఎం అయిన తర్వాత ఎలా దోచుకోవాలో ముందుగానే జగన్ ప్లాన్ చేసుకున్నాడని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వాపోయారు. ఇబ్రహీంపట్నంలో సొసైటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారని, కానీ దీనికంటే ఎక్కువ మొత్తం దోచుకుని ఉంటారని అభిప్రాయపడ్డారన్నారు. 2029లో జగన్ అనే భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 2019 ముందు ఒక్క అవకాశం మన అధికారంలోకి వచ్చే ముందే ఆయన మొత్తం ఒక స్కీము మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు. నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలనే దానికి సాక్ష్యమే ఈ లిక్కర్ కేసు. నేను కొద్దిగా ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే 3,500 కోట్లు అన్నారు, అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే 200 నుంచి 300 కోట్లు నియోజకవర్గాలకు తరలి అన్నారు. అది నేనైతే ఒప్పుకోను, ఇంకా చాలా ఎక్కువ ఉంటది. అంటే ఇసుక కుంభకోణం దారుగా కావచ్చు, ఇతరత్ర కుంభకోణాల డబ్బు అట్లా తరలించవచ్చు. ఈ 3,500 కోట్లు విదేశాలకు తరలించి ఆస్తులు కొనుగోలు చేసి ఉండొచ్చు. ఎందుకని చెప్తా ఉన్నానంటే గడిచిన ఎన్నికల్లో ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే 55 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఒక 2-3 ఎకరాల ఆసామి. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 2,000 రూపాయల వంతున ఈ నియోజకవర్గంలో పంపకాలు చేయడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నాకు తెలిసి 300 నుంచి 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 200-300 కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు.